హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు నేను దొండకాయ పచ్చడి చేయబోతున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, టమోటా దొండకాయ ముక్కలు, టమోటాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు మగ్గటానికి సరిపడా ఉప్పు, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని నేను ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను. చింతపండు ప్లేస్లో ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను పులుపు కోసం. ఒకసారి మొత్తం కలిపేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలండి. మూత పెట్టేసుకొని మెత్తగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని కదుపుకుంటూ ఉండాలండి. ముక్కలు మగ్గిపోయాయండి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసుకోవాలి. మూత పెట్టేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. దొండకాయ పచ్చడి కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుందండి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తాలింపు దినుసులు వేసుకొని దీనిలోకి కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ తాలింపుని బాగా వేగనివ్వాలి. ఈ తాలింపు వేగాక దీన్ని పచ్చడిలో వేసుకొని ఒకసారి కదిపేసుకోవాలి. దొండకాయ పచ్చడి రెడీ.